నమస్తే. బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వర గారు. వారిని అడిగి అసలు రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి, అసలు మనీ ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, భూమిపై చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, బ్యాంక్లో సేవింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏ ప్లేసెస్లో కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇండస్ట్రియల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి లైఫ్ లాంగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండవచ్చు అంటారా? ఇన్వెస్ట్ చేయవచ్చు? అసలు మీ దగ్గర ఎంత డబ్బు ఉందమ్మా? అసలు ఇన్వెస్ట్ ఎంత ఉన్నా సార్, స్టార్టింగ్ అసలు ఇండస్ట్రీ ఏరియాలో పెట్టాలి అంటే కొంచెం జనరల్గా ఇండస్ట్రీ అంటే రెండు రకాల ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది ఇండస్ట్రియల్ ఏరియా. అవును. కానీ రియల్ ఎస్టేట్లో బాగా రానిచ్చిన కాన్సెప్ట్ వేర్ హౌసెస్ ఆర్ గోడౌన్స్. వేర్ హౌసెస్ అంటే మీరు కొంపల్లి వెళ్ళారు హైదరాబాద్లో, మేడ్చల్ దాటగా రాజులు, ఎస్పెషల్లీ భీమవరం రాజులు బాగా సత్యం రామలింగరాజు గారి దగ్గర నుండి అప్పట్లో 80% ఆఫ్ ది ల్యాండ్స్ ఆర్ పర్చేస్ బై రాజులు. ఇప్పుడు ప్రభాస్, కృష్ణరాజులు అందరూ రాజులు. సో వాళ్ళకు ఉందో లేదో మ్యాక్సిమం నేను కలిసిన ఓనర్స్ అందరూ రాజులు. అక్కడ ఎట్లా ఉంటుందంటే మల్టీనేషనల్ కంపెనీస్, ఇప్పుడు ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్, నెస్లే, గోద్రేజ్, టాటా, బ్రిటానియా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు. అలాగేంటంటే లక్ష చదరపు అడుగులు, 2 లక్షలు 3 లక్షలు చదరపు అడుగులు అని పెద్ద ఉంటుంది. 40 feet హైట్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. మీరు టెంట్లు బ్లూ కలర్ పీఈబీ షీట్స్ అంటారు, పీ ఇంజనీర్ బిల్డింగ్. ఆ హైట్ అనేది లారీ వెళ్ళాలి, స్టాక్ ఎక్కువ పెట్టుకోవాలి. అడుక్కి 10 రూపాయల నుండి 15 రూపాయలు ఉంటుంది అడుక్కి, అంటే రెంట్. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇండస్ట్రియల్ పెట్టుకోవాలంటే మీరు ఫస్ట్ ఎకరాల్లో కొనుక్కోవాలి, గజాల్లో కొనుక్కోకూడదు. అగైన్ సేమ్ ప్రాబ్లం, ఇండిపెండెంట్ హౌస్ కొనడానికి ఏ ప్రాబ్లం. ఇక్కడ కూడా లాభాలు డెఫినెట్గా కమర్షియల్ ఎక్కువ వస్తాయి. అందులో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఇప్పుడు కొనాల్సింది ఎకరాల్లో కొనాలి అంటే ఇప్పుడు ఎకరం 5 కోట్లు 10 కోట్లు తక్కువ ఎక్కడో దొరకదు. మన సిటీ కొప్పాలంటే సిటీ. ఇప్పుడు కొన్ని రోజులు అయితే అక్కడ దాకా కూడా మెట్రో వేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సుచిత్ర కొంపల్లి దాకా అయిపోతుంది, తర్వాత మేడ్చల్ దాకా వెళ్ళిపోతుంది. సో గోడౌన్స్ కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కట్టుకొని టెనెంట్ కానీ ఖాళీ చేసాడా మీరు బుక్ అయిపోతారు. ఎందుకంటే సపోజ్ 2 లక్షల చదరపు అడుగులు ఇచ్చామనుకోండి, ఒక అడుగుకి 15 రూపాయలు ఎంత అయింది రెంట్? 30 లక్షలు రెంట్. 2 లక్షలు అంతే కదా, 2 into 15 నెలకి. సంవత్సరానికి అంతా 3.5 కోట్లు. సపోజ్ టెనెంట్ ఉన్నంతసేపు ఓకే, టెనెంట్ ఖాళీ చేసాడు అనుకోండి, లాస్ అయినా మళ్ళీ టెనెంట్ దొరకకుండా ఈజీ కాదు. కొన్ని ఏరియాలో దొరుకుతాయి, కొన్ని ఏరియాలో అంటే అక్కడ ప్లేస్ ట్రైలర్, లారీ, ట్రాక్టర్ వెనకాల చాలా పొడుగు ఉంటుంది, అది తిరిగినంత జాగా ఫ్రీగా వదలాలి. అయితే మామూలు లారీ లేదు, ఒక మామూలు లారీ డబుల్ ఉంటుంది ట్రైలర్, తెలుసు కదా, వెనకాల 18-24 వీల్స్ ఉంటాయి ట్రైలర్లు. మామూలు లారీకి 4-6 వీల్స్ ఉంటాయి. ఇక్కడ వేరు. అంత స్పేస్ మీరు ఖాళీగా పెట్టాలి. బిల్డర్స్ 1 ఇంచు ఖాళీ పెట్టాలంటే గగనాలు ఏడుస్తారు, లాస్ అవుతుంది. బట్ ఇక్కడ రెంట్ కూడా బాగానే వస్తుంది కాబట్టి బల్క్ క్వాంటిటీస్ మీకు అంత డబ్బు. ఇప్పుడు సపోజ్ కనీసం 2 ఎకరాలు ఉంటే బెటర్, కనీసం. ఎందుకంటే 1/4 ఎకరం ఈ లారీ తిరగడానికే సరిపోతుంది. బిల్డింగ్ చుట్టూ సెట్ బ్యాక్స్ ఉంచాలి, ఎయిర్ వెంటిలేషన్ పెట్టాలి. కన్స్ట్రక్షన్కి ఎట్లా చేస్తారు, మా పాత ఇల్లు ఎట్లా అట్లా పెట్టి మొత్తం ఇది ఒక 20 feet ఉంటే అదొక 20, అంటే మొత్తం 35, 40, 50 feet ఉంటుంది. అంటే స్టాక్ ఇలా పెట్టేస్తారు, క్రెయిన్స్తో చేస్తారు, ఫోర్క్ లిఫ్ట్స్ అని. అది ఒక. ఇప్పుడు మీరు రెసిడెన్షియల్ కొనుక్కున్నారు అనుకోండి, రెసిడెన్షియల్లో రిటర్న్ ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొంటే మీకు ఎంత వస్తుంది రెంట్ చెప్పండి, మీకు తెలిసింది. 1 కోటి రూపాయలు ఒక ఫ్లాట్ 3 BHK కొన్న 1500 square feet. సిటీలో రాదు చెప్తున్నా. ఇక్కడ సిటీలో అయితే అంటే మనం ఎంత తక్కువ వేసుకున్నా 30,000 20,000 వస్తుంది, 20 to 25 మ్యాక్స్ మధ్యలో. ఐశ్వర్య ఉంటే 10,000, విజయలా ఉంటే 20,000. ఓకే, అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 25,000 into 12, 3 లక్షలు వస్తుంది. 1 కోటి రూపాయలకి 3 లక్షలు అంటే 3%. 3% ఇన్కమ్. అదే మీరు కమర్షియల్ ఆఫీస్ స్పేస్కి వెళ్ళారు అనుకోండి, 6 to 8% ఉంటుంది. అక్కడ కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే హై బడ్జెట్. రెసిడెన్షియల్లో 1 కోటి రూపాయలకి వస్తుంది. అదే జాగా మీకు కమర్షియల్ అడుగు 20-25,000 ఉంటుంది మంచి ఏరియాలో. సో మీరు 2,000 square feet కొనాలంటే కోట్లలోనే వెళ్ళిపోతుంది. ఒక అడుగు 15,000, 1000 అడుగులకి ఎంత అయితే చూడండి, 2,000 అడుగు ఎంత, కోట్లు వెళ్ళిపోతుంది అది. సో దేనికైనా పిండి కొలిది రెడ్డి, జిత్నా పేడ్ ఉత్నీ హవా అన్నా. సో అది మీరు డిసైడ్ చేయాలి. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంటే యూ షుడ్ గో ఫర్ కమర్షియల్. గోడౌన్స్ అనేది చాలా మంచి బిజినెస్, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు.
కమర్షియల్ బిల్డింగ్ ప్రతి రోడ్డు మీద ప్రతి బిల్డింగ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ రోడ్ మొత్తం కమర్షియలే. రోడ్ ఉంటాయి. నెంబర్ 10 ఒకప్పుడు రోడ్ నెంబర్ 10 రెసిడెన్షియల్ ఉండేది, ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది. అంటే రోడ్ మెయిన్ రోడ్ కనిపించే బిల్డింగ్ ఆల్మోస్ట్ ఇల్లు తక్కువ ఉంటాయి, బిల్డింగ్ 90% ఉంటాయి. కానీ వేరే హౌసెస్ గోడౌన్స్కి వెళ్తే చాలా తక్కువ మంది ఓనర్స్ ఉంటారు, ఎందుకంటే అందులో అందరూ నమ్మరు, దానికి తెలియదు. విజయ్ కూడా సీక్రెట్ చూసుకొని కనుక్కొని అడుగుతున్నాను. చాలా మంది నేను వీడియోస్లో ఇది మాట్లాడను, ఎందుకంటే రహస్యం, సీక్రెట్ ఆఫ్ ది బిజినెస్ స్ట్రాటజీ. అది అనుభవం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. నా దగ్గర ఒక కస్టమర్ ఉన్నాడు చెన్నైలో, ఆయన ఓన్లీ మెయిన్ రోడ్ హైవే బిట్లు కొంటాడు. 50-100 కిలోమీటర్ హైవే బిట్, ఓన్లీ రోడ్ ఫేసింగ్. 10 సంవత్సరాల తర్వాత 10 రెట్లుగా అమ్ముతాడు, ఎందుకంటే అప్పుడు డిమాండ్ అయిపోద్ది. స్టార్టింగ్లో ఎవరు కొనరు. ఇప్పుడు ఇక్కడ నుండి షాద్నగర్, బేలానగర్, పోలేపల్లి, జడ్చర్లు వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఎవరు చూడరు. ఆయన ముందు చూపు మాట, మా మనవాడికో మా మున్నవాడికో పనిచేయాలని కొనేస్తాడు. అప్పుడు 10 రూపాయలు కొంది, అక్కడ 100 రూపాయలు ఎక్కువ కూర్చుంటారు. సో కంపేరిటివ్ చూసుకుంటే రెండు మంచిగా. రెసిడెన్షియల్ అయితే రూల్డ్ అవుట్, ఆఫీస్ స్పేస్కి గోడౌన్ చూసుకుంటే గోడౌన్ స్పేస్ బెటర్. బట్ యూ షుడ్ నో ది లాజిస్టిక్స్ అంటారు, ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడ పెద్ద బాంబేలో ఫ్యాక్టరీ ఉంది అనుకోండి, ఒకేసారి బల్క్ లోడ్ వచ్చి ఇక్కడ దించేస్తారు, రోజు రోజుకి రారు కదా. సో హోల్డింగ్ రెంటల్ కెపాసిటీ కంపెనీ తట్టుకోవాలా, వీడు కూడా దాన్ని మేనేజ్ చేయాలి. పవర్ హై వోల్టేజ్ ఇవ్వాలి, పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా, రూమ్స్ ఇవ్వాలా, ట్యాప్స్ ఇవ్వాలి, టాయిలెట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా పెడతారు. రెసిడెన్షియల్ డిఫరెన్స్ నేను, రెసిడెన్షియల్ అయితే చాలా తక్కువ వస్తుంది, కమర్షియల్ ఇంకో ఎక్కువ, గోడౌన్స్ అనేది ఇంకా బెటర్. కాబట్టి యూ షుడ్ నో ది లాజిస్టిక్. అంటే కస్టమర్ ఖాళీ అయితే మళ్ళీ ఇమీడియట్గా ఆక్యుపై చేసుకునే ర్యాపో ఉండాలి. అదే నెలకు 30 లక్షల పవర్ బిల్ ఒక 5 లక్షలు వస్తుంది, కష్టం అవుతుంది. ఆ పవర్ బిల్ ఎవరు కడతారు? మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, వర్కర్స్, వాచ్మెన్, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిందే. సో రెండు కూడా ఏదైనా దేనికునే అడ్వాంటేజ్ దీనికుంటే, దీనికునే అడ్వాంటేజ్ దీనికుంటే. సో ఇట్ ఈస్ యూ టు డిసైడ్. మీరు డిసైడ్ చేసుకునే పక్షంలో మీరు అలాంటి కన్సల్టెంట్స్ కన్సల్ట్ చేస్తే మీకు డిఫరెంట్గా అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే మీరే 3 ఫ్రెండ్స్ రాత్రి పార్టీకి వెళ్ళారు అనుకోండి, ఏదో మ్యారేజ్ పార్టీకో లేకపోతే డిన్నర్ పార్టీ, రిసెప్షన్కి వెళ్ళారు, రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది 3కి. రేపొద్దు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 3కి ఒకటే మంది ఇస్తాడా? ఎందుకు? ఒకటే ఫుడ్ తిన్నారుగా. వాళ్ళ బాడీ తట్టుకునే విధానం, సో బాడీ లాంగ్వేజ్, బాడీ ఏమంటారు, రెస్పిరేటరీ డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ చూసి మరి ఎలాగైనా మందులు ఇస్తాడు డాక్టర్. ఫుల్ చెక్ చేసి ఫస్ట్ ఇంట్రోగేషన్ చేస్తాడు, చెక్ చేయడు, ఇంట్రోగేషన్ చేస్తాడు. అంటే క్వశ్చన్ అడుగుతాడు, ఏం తిన్నావు, ఎవరితో తిరిగావు, ఎక్కడ తిరిగావు, మందు కొట్టావో, వాటర్ తాగో, ఏ వాటర్ తాగో, నార్మల్. తర్వాత మందులు ఇస్తాడా? ఇవ్వడు, టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసాక వస్తారు, వచ్చిన తర్వాత మందులు ఇచ్చి ఏం చెప్తే 3 రోజులు వాడంటే తగ్గపోతే మళ్ళీ 2 అంటే, అవునా? అంత సిస్టమ్ ఉంది. మరి అలాంటి కస్టమర్ అందరికి యూనిక్ సొల్యూషన్ ఇవ్వలేం కదా. ఎవడి డబ్బు, ఎవడి పర్పస్, ప్లేస్ పెట్టే అమౌంట్ ఉంటుంది, దీన్ని బట్టి మేము స్ట్రాటజీ ఇస్తాం. సో చాలా మంది నాకు ఫోన్ చేసి 1 minute చెప్పండి అంటారు, ₹1 కోటి పడుతుంది. 1 minute నాకు ఏం చెప్తాను అంటే మిస్గైడ్ చేయాలి. కనీసం ఒక అరగంట గంట డబ్బు ఉంటుంది, కానీ 2 గంటలు టైం ఇవ్వరు. టైం ఇస్తే మీకు పర్సనల్ కేస్ టు కేస్ కదా, మీ సైజులు విజయ్ పట్టవు, విజయ్ సైజులు నాకు పట్టవు. సో ఇట్ షుడ్ బి మెజర్డ్. లేదు ఇంట్లో ఉంటే బట్టలు ఇస్తారు కుట్టానంటే ఏం కుడతావు, నీకు లూజ్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు, అసలు పట్టకపోవచ్చు. ఇవన్నీ చూసుకుంటే నేను ఇచ్చే సజెషన్ అంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ కొనుక్కోవాలనుకుంటే గో బెటర్ త్రూ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్, నాట్ స్ట్రీట్ బ్రోకర్. వాళ్ళు 1-2% తీసుకున్నా ప్రాబ్లం లేదు, మీకు మంచి జరుగుతుంది. మనం ఎట్లా అంటే చూస్తుంటే శృతి జాగా అవుతాం, చూడకుండా ఏనుగు పోయినా వదిలేస్తాం. సో దీని మీద డౌట్స్ ఉంటే వాళ్ళు మనం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు పెట్టుబడి పెట్టాలనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టాలా లేదని చాలా మందికి డౌట్స్ వచ్చి ఉంటాయి. సో దీంతో కొంతవరకు వాళ్ళకి క్లారిటీ వచ్చి ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.